మీరే చెప్పండి, మీకేమనిపిస్తుందో. నేను మీకు విషయం చెప్తాను. ఒక వ్యక్తి హాస్పిటల్కి వచ్చాడు. అతనికి యాక్సిడెంట్ అయింది. అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడో ఇంకాసేపటికో అన్నట్టు. ఆ పరిస్థితిలో కూడా అతను మేము అక్కడికి వెళ్ళాం. అతి కష్టం మీద అతను విషయం చెప్పాడు. నేను ఒక వ్యక్తిని హత్య చేశాను. తరువాత శవాన్ని చూస్తే తెలిసిందేంటంటే ఆ హత్య ఇప్పుడు కాదు. ఇదంతా వదిలేయండి, మీరే ఎపిసోడ్ చూడండి. చెప్పండి, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? డాక్టర్ గారు, నేను బండి మీద వెళ్తున్నాను. అనుకోకుండా ఇతను అడ్డంగా వచ్చాడు, అందుకే ఇలా. అనుకోకుండా వచ్చాడంటే నువ్వు బైక్ పై వేగంగా వెళ్ళుంటావు. నువ్వు బ్రేక్ వేసి ఉండవు, అందుకే ఇలా యాక్సిడెంట్ అయింది. డాక్టర్ గారు, నేను ఫాస్ట్గా ఏం వెళ్ళట్లేదు. ఇందులో నా తప్పే ఉంటే ఇతను హాస్పిటల్ వరకు తీసుకురానుగా. ఇంతకీ ఇతను ఎవరు? సార్, అది నిశాంత్ అంటున్నాడు. సిఐడి. హలో, ఏంటి? ఎవరిని కలవాలనుకుంటున్నారు? అతనెవరు? ఏ హాస్పిటల్ నుండి? సరే, ఓకే. ఏమైంది ఆ హాస్పిటల్లో? ఎవరో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందండి సార్. అతను చావు బ్రతుకుల మధ్యన ఉన్నాడు. మనల్ని కలవాలనుకుంటున్నాడండి సార్. చావబోయే వ్యక్తి సిఐడి వాళ్ళని కలవాలనుకుంటున్నాడా? జోసఫ్ సార్, వెళ్ళి ఆ సంగతి ఏంటో చూడు. అతను ఎవరో చనిపోయే ముందు నిజం చెప్పి చనిపోవాలనుకుంటున్నాడేమో. మన ప్రణీత్ ఎక్కడా? వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కమాండర్ ప్రణీత్, ఉన్నట్టుండి రెస్టారెంట్లో లంచ్ ప్లాన్ చేసావు. అసలు విషయం ఏంటి? నువ్వు ఆ విషయం వదిలే, ప్రశాంతంగా తిందావురా. ముందు కూర్చో. అవును, ఆఫీస్లో డ్యూటీ వదిలేసి లంచ్కి? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఫోన్లో ఆర్డర్ చేశారు కదా? థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఈరోజు ఉమెన్స్ డే. ఇది నీకోసం. ఓ, థ్యాంక్ యూ. ప్రణీత్, ఇంతకాలంగా నువ్వు సిఐడిలో పనిచేసినా కానీ ఇంత కూడా మారలేదు. థ్యాంక్ యూ. సార్, క్యాజువల్ వాటర్ ఆర్ మినరల్ వాటర్? ఓకే. స్వరాంజలి, నీకు నచ్చింది ఆర్డర్ చెయ్యి. నేను ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తా. చూడు, తొందరగా వచ్చేయాలి. నేను అక్కడే ఉండిపోను, త్వరగా వస్తాలే. వివేక్. హలో ప్రణీత్ సార్, ఎక్కడున్నారు మీరు? నేను ఇప్పుడు టాయిలెట్కి వెళుతున్నా. ఓ సార్, ఒక అతనికి యాక్సిడెంట్ అయిందండి సార్. అతను సిఐడి వాళ్ళతో మాట్లాడుతానంటున్నాడు. అదేదో నువ్వే మాట్లాడు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అతను చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు సార్, అందుకే ఎస్పీ సార్ అందరినీ రమ్మన్నారు. చూడు వివేక్, నేను హోమ్ మినిస్టర్తో భోజనం చేస్తున్నా, అర్థమైందా? హోమ్ మినిస్టర్తో లంచ్? సార్, ఈ మాట ఏసీపీ సార్కి చెప్పమంటారా సార్? ఆయనకి ఎందుకు చెప్పడం? అనవసరంగా లొల్లి చేస్తారు. ఓకే సార్, రైట్ సార్. యా. రండి, నేనే మీకు ఫోన్ చేసింది. ఇతను వచ్చిన దగ్గర నుంచి సిఐడి అంటున్నాడు సార్. ఇతని పేరు నిశాంత్. ఇతన్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది. ఇతను మాట్లాడగలరా? మీరు ఏదైనా అడగాలనుకుంటే తొందరగా అడగండి. నిశాంత్, వీఆర్ ఫ్రమ్ సిఐడి. మాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు కదా, అదేంటో చెప్పు. నేను ఒక వ్యక్తిని హత్య చేశాను. ఎవరిని? నా భార్య సునాయినని.
అయితే మరి శవం ఎక్కడుంది? విశాల్. చెప్పు, విశాల్ ఎవరు? ఎవరు? ఏంటి ఏంటి విశాల్ ఎవరు? నిశాంత్? విశాల్ విశాల్ బంగ్లా. విశాల్ బంగ్లా? ఈ బంగ్లా ఎక్కడ? చెప్పు నిశాంత్. సార్, ఇతను చెప్పిన దాన్ని బట్టి ఇతనే తన భార్యని హత్య చేసి తరువాత ఇతను యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ సార్, ఇతను పోతూ నా భార్యని నేను చంపాను అని ఎందుకు చెప్పి చనిపోయాడు సార్? ఎందుకే ఉంది, తను మనశ్శాంతిగా చనిపోవాలనుకున్నాడేమో. లేదు కావేరి, ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. ఇంత ప్రశాంతంగా నేను హత్య చేశానని ఏ హంతకుడు చెప్పలేడు సార్. జోసఫ్, నువ్వు అతన్ని సరిగా చూసావా? చూశాను సార్. అతనేం పెద్ద గొప్పింటి వాళ్ళ అనిపించలేదు. నాకు కూడా అదే అనిపిస్తుంది. అతని అవతారం ఈ బంగ్లా రెండు అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. ఈ బంగ్లా అతనిది అయ్యే ఛాన్సే లేదు. కానీ సార్, అతను ఆ శవాన్ని తెచ్చి ఇక్కడెందుకు పాతిపెట్టాడు? జోసఫ్, ఈ బంగ్లా ఖాళీగా ఉంది. పద, ట్రై చేసి చూద్దాం. సార్, అతనికి బంగ్లా ఖాళీ ఉన్నట్టు ముందే తెలుసు అనుకుంటా. ఒకవేళ ఇక్కడ వాచ్మెన్ ఆయన ఫ్రెండ్ అయి ఉండొచ్చేమో. అందుకే వాచ్మెన్ కూడా కనిపించట్లేదు. ఈ సెల్ ఫోన్ ఎవరిది? సార్, 7 దగ్గర మొబైల్ ఉందేమో. అయ్యుండొచ్చు. 7 దగ్గరలోనే ఉండుంటుంది. వెళ్ళి వెతకండి. 1 మినిట్ ప్రణీత్, నీ ఫోన్ బయటికి తీ. నాదా? అదే బయటికి తీ. ఎవరిదా ఫోన్? లేదు, అది జోసఫ్, బదులు కొట్టు. శవం ఇక్కడే ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. హంతకుడు కూడా ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు. ఇళ్ళంతా జాగ్రత్తగా వెతకండి. కావేరి, పైకెళ్ళు. లావణ్య, ఇటువైపు. వివేక్, నువ్వు అటువైపు వెళ్ళు. ఇళ్ళంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ప్రతి అంగుళం గాలించండి. సార్, లేదు సార్. లేదా? సార్, లేదు సార్. సార్, శవం లేదు సార్. జోసఫ్, ఏమైంది కావేరి? సార్, పైన కూడా ఏం కనిపించలేదు. పైన ఏమీ లేదా? ఇక్కడ కూడా లేదు. మరి మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చినట్టు? జోసఫ్ శవం ఇంట్లో లేదంటే బయట ఖచ్చితంగా ఉండే ఉంటుంది. వెళ్ళి బయట వెతుకుదాం. పదండి పదండి. మట్టితో కనిపెట్టవచ్చు సార్ ఆ శవం ఎక్కడ పాతిపెట్టిందో. అన్ని వైపులా వెళ్ళి వెతకండి. వివేక్ సార్, ఆ వైపు చూడు. నేల మీద ఏదైనా తవ్విన గుర్తులున్నాయేమో చూడు. అలాగే సార్. ప్రణీత్, నువ్వు అటువైపు చూడు. ఎస్ సార్. ఏమైంది జోసఫ్? ఇక్కడ మట్టి తవ్వి కప్పినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి తవ్వి చూడండి. త్వరగా కానీ ప్రణీత్. సారీ సార్.
శవం స్కెల్టన్ గా మారిపోయింది. చాలా రోజుల క్రితం చనిపోయినట్టుగా ఉంది. మర్డర్ రీసెంట్ గా జరగలేదు, జరిగి చాలా రోజులు అయి ఉంటుంది. కానీ సార్ అతను చెప్పింది ఏంటంటే ఈ మధ్య అయిందని. అది కరెక్టే. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఏ బిల్డింగ్ లోనైతే నిశాంత్ తన భార్యను చంపి ఆ శవాన్ని ఈ బిల్డింగ్ లో పూడ్చిపెట్టాడో ఆ బిల్డింగ్ అతనిది కానే కాదు. సార్ నేను నిశాంత్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది సార్. చూసావా? ఎక్కడ? అది ఎక్కడ చూసానో అదే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను సార్. అతను నేను బయట పర్సనల్గానో లేదా టెలివిజన్లోనో చూశాను సార్. ఏంటి, టీవీలో చూసావా? అంటే యాక్టర్ అతను? కావచ్చు, కానీ ఎక్కడో చూశాను అతన్ని. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు వివేక్. అతను ఎవరనేది తెలిస్తే అతని భార్యను అతను ఎందుకు చంపాడో తెలిసే అవకాశం ఉంది. ఫోన్ ఎక్కడి నుంచి ప్రణీత్? ఎవరు లేరు సార్. అది మర్యాదగా చెప్పు. మా ఆవిడ సార్. ఏంటి, నీ భార్య ఫోన్ కట్ చేసావా? మీరంతా విన్నారా? తన భార్య ఫోన్ చేస్తే కట్ చేశాడంట. సార్ అది మీకు ఎలా చెప్పాలి సార్? మాట్లాడు మాట్లాడు. సారీ, నేను చెప్పేది. హలో హలో, ఇక నా పని అయిపోయినట్టే. నీ భార్యకి ఏం కాలేదుగా ప్రణీత్? సార్ ఇదే నా జీవితంలో ఆఖరి కేసు అనుకుంటా సార్. అంటే సార్ మీరు జాబ్ కి రిజైన్ చేస్తున్నారా? రిజైన్ చేసే ముచ్చట కూడా ఉండకపోవచ్చు. అప్పటిదాకా నేను బ్రతుకుంటే కదా. ఏసీబీ గారు ప్రణీత్ని ఆట పట్టించడం అనేసి ఇలా రండి. కమ్. ఏంటి రాహుల్? బాస్, నాకు విషయం అర్థం కావటం లేదు. హంతకుడు తన భార్యని నెల రోజుల క్రితమే చంపాడు. హత్య చేసిన నెల రోజుల తర్వాత ఆ విషయాన్ని సిఐడి వాళ్ళకి చెప్పాలనే ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది? శవాన్ని చూడగానే మాకు డౌట్ వచ్చింది, ఇందులో ఏదో మతలబు ఉందని. సార్ నేను ఎలాగూ పోతున్నాను, పోయే ముందు నిజం చెప్తే బాగుంటుంది అనుకుని ఉండొచ్చు సార్. హంతకుడేమో అమాయకుడు కాదండి. అతను తన భార్య తలపై చాలా బలమైన వస్తువుతో కొట్టాడు. తల మీద బలంగా కొట్టాడు, అది ఒక నెల క్రితం. జోసఫ్ సార్, ఈ నిశాంత్ శవాన్ని హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారే, బాడీతో పాటుగా ఏమైనా వస్తువులు కూడా ఇచ్చారా? అదే నా ఉద్దేశం. ఏదైనా పేపర్లు? సార్ అతని డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది, ఇంకా ఓ కీ కూడా దొరికింది. అది అతని ఇంటి కీ అనుకుంటా సార్. అంత ఈజీగా దొరికిందా? భలే విచిత్రమైన మనిషి అండి మీరు. ఏదైనా క్లూ దొరకకపోతే బాధపడతారు. ఈ కేసు ఎలా సాల్వ్ చేయాలి, కేసు విషయం ఏంటి అని మీ నుంచి ఏమైనా హెల్ప్ ఉంటుందంటే అదే ఉండదు. అవునా? అంటే నీ ఉద్దేశం ఇప్పటి వరకు సాల్వ్ అయిన కేసులు అన్నీ కూడా డాక్టర్ రాహుల్ మూలంగానే అంటావు, అంతేనా? మరి మేమంతా? అరే సార్, ఉన్నమాట అంటే ఎవరికైనా ఉలికి ఎక్కువే, అది నిజం కాబట్టి. అచ్చా, డాక్టర్ రాహుల్, ఇప్పటి వరకు నువ్వు పెద్ద బ్రిలియంట్ అనుకుంటున్నావు కదా, మరి నీ తెలివితేటలు ఈ కేసులో ఏమైనట్టు అంట. అరే, ఈ శవాన్ని చూస్తే చనిపోయి నెల 2 నెలలు అయిందని ఓ చిన్న పిల్లాడు కూడా చెప్పగలడు. ఆ మాత్రం దానికి శవాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? అయింది కదా, సర్లే వదిలే. కనీసం ఇదైనా చెప్పగలవా? ఆ నిశాంత్ తన భార్య సునైన డెడ్ బాడీని వేరెవరో బిల్డింగ్ లో ఎందుకు పాతి పెట్టినట్టు చెప్పగలవా? ఏ నోరు మూతపడిందా? లేదు, నా నోరు మూతపడదండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారని. ఒకవేళ బంగ్లా అతను కూడా కాదేమో. అదే ఏసీపీ ప్రద్యుమన్ మైండ్. ఎవరి మైండ్? ఏసీపీ ప్రద్యుమన్ మైండ్. ఓకే, గుడ్. ఒక్క విషయం అర్థం కావట్లేదు, ఈ నిశాంత్ తన భార్యను ఎందుకు హత్య చేసినట్టు. జోసఫ్ సార్, ఓ పని చెయ్యి. నిశాంత్ ఇంటికి మళ్ళీ వెళ్ళి ఏవైనా క్లూ దొరుకుతాయని చూడు. చాలా దారుణమైన స్మెల్ వస్తుంది సార్. ఇంట్లో చాలా రోజులుగా ఎవరూ లేకుంటే ఇలాంటి వాసన వస్తుంది, దుర్గంధం. నాకు తెలిసి నిశాంత్ తన భార్యను చంపినప్పటి నుంచి ఇంటికి రాలేదనుకుంటా. సార్ అయితే నెల రోజులుగా అతను ఎక్కడున్నాడు సార్? యాక్సిడెంట్ అయింది ఇప్పుడే కదా. అది నిజమే, కానీ తను నెల రోజులుగా ఎక్కడున్నాడు? ఓ పంచి, ఈ ఇంటిని ప్రతి అంగుళం గాలించాలి. నిశాంత్ సునైనా ఫోటోగ్రాఫ్స్.
ఈ ఫోటోగ్రాఫ్ చూస్తే ఎవరు అనుకోరు తనకు భార్య నచ్చక తనే ఈ హత్య చేశాడని. మనిషి ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా చెప్పగలం సార్? కానీ సార్, ఆ కనిపించే అమ్మాయి నిశాంత్ భార్యనా లేక వేరే ఎవరైనా అయ్యి ఉంటారా సార్? సార్, అతని భార్య కాదు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? డిటెక్షన్ సిఐడి ఆఫీసర్ ఆలోచనలు ఫాస్ట్గా ఉండాలి. నీ ఆలోచనలు ఫాస్ట్గా లేనట్టున్నాయే. లేదు సార్. పర్వాలేదు, నువ్వు ఇప్పుడు కొత్త కదా, అందుకనే నువ్వేం కంగారు పడకు కావేరి. నువ్వు ఎప్పుడైతే పూర్తిగా సిఐడి ఆఫీసర్ అవుతావో అప్పుడు నీ ఆలోచనలు కూడా ఫాస్ట్గా పరిగెడతాయిలే. సార్, లావణ్య ఏమైనా దొరికిందా? అవును సార్, ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి ఫొటోస్ దొరికాయి సార్. అన్నీ ఒకే రకమైన ఫోటోలు. నిశాంత్ అతని భార్య. ఈ అమ్మాయి అయితే సునయనే, కానీ సునయన్తో ఇతనెవరు? వేరే అతనా? వేరే అతను. సార్, ఈ ఫోటోగ్రాఫ్స్ అంత క్లియర్గా లేవంటే ఎవరో కంగారుగా దొంగతనంగా ఈ ఫోటోలు తీసుండొచ్చేమో. సార్, అంతా క్లియర్ అవుతోంది. నిశాంత్ వైఫ్కు వేరే అతనితో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. అది నిశాంత్కు తెలిసిపోయింది. ఈ విషయం నిశాంత్కి ఎలా తెలిసింది? అతను ఈ ఫోటో చూసుంటాడు, అందువల్లే తెలిసిపోయి ఉంటుంది. ప్రణీత్, అసలు ఇంతకీ ఫోటో తీసిందెవరు? నిశాంత్కి ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అప్పుడు వేరే అతనితో ఈ ఫోటో తీయించుంటాడు. అవును సార్. సార్, ఒకవేళ ఎవరో ఈ ఫోటోలు తీసి వాటిని నిశాంత్కి పంపించుండొచ్చు కదా. అంటే నిశాంత్ ఫ్రెండ్ ఎవరైనా, తన భార్యకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో. లేదంటే ఎవరైనా ప్రైవేట్ డిటెక్టివ్ తీయొచ్చు. అది కాదంటే ఎవరైనా ఫోటోగ్రాఫర్. జోసఫ్, ఆ బంగ్లా ఎవరిదన్నది ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదంటావు? సార్, కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. కావేరి వస్తుండొచ్చు. నువ్వు ఒక్క విషయం నోటీస్ చేసావా? ఏంటి సార్? సునైనా హత్య జరిగినట్టు ఈ నిశాంత్ మనకు చెప్పకపోయింటే ఈ విషయం మనకు తెలిసేదే కాదు. అవును సార్, అది నిజమే. సార్ సార్, నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా నిశాంత్ని ఎక్కడో చూశానని. నేను ఇంటర్నెట్లో వేరే ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉంటే ఈ ఆర్టికల్ బయటపడింది సార్. హస్బెండ్ మర్డర్డ్ వైఫ్, బాడీ వాజ్ ఫౌండ్ బరీడ్ ఇన్ ఎ ఫ్యాక్టరీ. ఓకే, ఎవరితను? ఇతని పేరేంటి? సార్, ఇతని పేరు జగ్గా. ఇతను ముందే తెలుసా? అవునా జోసఫ్, ఇతని ఫేసు ఈ ఫోటోలో ఉన్న నిశాంత్ ఫేసు ఒకేలా ఉన్నాయి. సార్, అలాగే అతను చేసిన హత్యలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి సార్. జగ్గా అతని భార్యని తలపై కొట్టి చంపాడు. నిశాంత్ కూడా అలాగే చంపాడు సార్, తలపై కొట్టి. జగ్గా తన భార్య శవాన్ని ఫ్యాక్టరీలో దాచాడు సార్. ఇక నిశాంత్ వేరే వాళ్ళ బంగ్లాలో దాచాడు. వీళ్ళిద్దరూ సార్, నిశాంత్ జగ్గా ఒకటే అయితే అంటే ఇతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అది పేరు మార్చుకుని. కానీ అతను పట్టుబడ్డాడు కదా, జీవిత ఖైదు కూడా పడుంటుంది. సార్, 2 ఏళ్ల తర్వాత ఇంకో రిపోర్ట్ ఉంది సార్. జైల్లో జగ్గాపై అటాక్ జరిగిందని కోర్టుకు తెలిసింది సార్. అతని మైండ్కి ఏదో ఎఫెక్ట్ అయిందని, అది ఎలాంటిదంటే అతని మెదడు సరిగ్గా పనిచేయట్లేదని, అందువల్ల ఏకాంత్ మెంటల్ హాస్పిటల్కి పంపించాలని తీర్పిచ్చింది సార్. ఏకాంత్ మెంటల్ హాస్పిటల్. వివేక్, ప్రణీత్, మీరిద్దరూ పని చేయండి. ఈ మెంటల్ హాస్పిటల్కు వెళ్ళి ఈ తతంగం అంతా ఏంటో కనుక్కోండి. ఇతనున్నాడే, అదే నిశాంత్. ఎలా బయటకు వచ్చాడో కూడా తెలుసుకోండి. ఎస్ సార్. సార్, ఒక క్రిమినల్ నుంచి నిజం చెప్పించడం చాలా ఈజీ. అదే ప్రాపర్టీస్ గురించి చెప్పించడం చాలా కష్టం. ఎవరు ఏం చెప్పట్లేదు సార్. ఏ బంగ్లా ఎవరితో తెలియలేదా? తెలిసింది సార్, అందుకే లేట్ అయింది. సర్లే, ఎవరిది? సార్, అది డాక్టర్ పాండిచ్చి. అది అతను అక్కడ ఉండడు, కానీ తన అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకున్నాను సార్. హలో, చెప్పండి, ఏం కావాలి? డాక్టర్ పాండిచ్య ఉన్నాడా? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ పాండిచ్య గారు ఎక్కడున్నారు? లోపలున్నారా? నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. పర్లేదు, నేనే లోపలికి వెళ్ళి వస్తాను. అరే, ఎవరు మీరు? అందరూ ఒక్కసారి కాదు, లైన్లో రావాలి. నర్స్. నర్సుని పిలవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మనమే మాట్లాడుకోవాలి డాక్టర్. ఏం మాట్లాడాలి? నేను ఇన్స్పెక్టర్ జోసెఫ్, సిఐడి. సిఐడి నుంచా? చూడండి, నేను అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని చూడను. ఒక హత్య జరిగింది. మర్డర్? హత్యే, మర్డర్. శవం ఎక్కడ దొరికిందో తెలుసా? ఎక్కడ? నీ బంగ్లాలో. నా బంగ్లాలోనా? నేను మాట్లాడేది మీకు అర్థమైంది అనుకుంటా. కానీ ఆ శవం నా బంగ్లాలోకి ఎలా వచ్చింది? పైనుంచి వచ్చింది. వచ్చింది కాదు, భూమిలో పాతేసింది. నేను ఇప్పుడే వాచ్మెన్కి ఫోన్ చేస్తాను. ఏం లాభం లేదు. వాచ్మెన్ పారిపోయాడు. ఎంత దూరం వెళ్ళాడో ఎవరికీ తెలీదు. మీరు
ఈ వ్యక్తిని చూసారా? లేదు, నేను ఇతన్ని ఎప్పుడూ చూడలేదు. సరిగా ఇంకొకసారి చూడండి. అతని పేరు నిశాంత్. మాటి మాటికి ఆ ఫోటో ఎందుకు చూపిస్తున్నారు? ఇతను చనిపోయాడు. ఓహ్, ఆ శవం ఇతందేనా? కాదు, ఇతని భార్య శవం. చనిపోయే ముందు ఇతనేం చెప్పాడంటే తన భార్యను చంపి నీ బంగ్లాలో పూడ్చిపెట్టానని. శవం దొరికిందా మీకు? ఎస్. ఆ శవాన్ని పూడ్చే ముందు ఈ వాచ్మెన్ గారు ఎక్కడ చచ్చాడు? ఆ విషయం తర్వాత ఈ వ్యక్తి తన భార్యను చంపి ఆ శవాన్ని మీ బంగ్లాలోనే ఎందుకు పూడ్చాడు? తెలియదు. నేను ఈ వ్యక్తిని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. తెలీదా? చూడలేదా? ఏంటి మీరు అనేది? ఈ శవాన్ని అక్కడ పూడ్చి సిఐడి వాళ్ళకి నా పేరు చెప్పమని అతనితో చెప్పానా? అది తర్వాత చూద్దాం. కానీ ఈ వ్యక్తి ఆ శవాన్ని మీ బంగ్లాలోనే ఎందుకు పూడ్చాడు? అరే, అది నాకెలా తెలుస్తుంది? వేరే బంగ్లాకి ఎందుకు వెళ్ళలేదు? నాకు తెలియదు అన్నాను. ఈ లోకంలో చాలా స్థలం ఉంది, అయినా కానీ అతను శవాన్ని తీసుకొని మీ బంగ్లాకే ఎందుకు వచ్చాడు? చూడండి, నాకేం తెలీదు. మీరు పని చేయండి, మీరు నాతో పాటు రండి సిఐడి బ్యూరోకి. అతని పేరు జగ్గా. అవును, అతను ఇక్కడే ఉన్నాడు. ఉన్నాడంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? డాక్టర్ సునీల్తో కలిసి బయటికి వెళ్ళారు సార్. డాక్టర్ సునీల్? ఆయన ఎవరు? ఈయనకు వైద్యం చేసే డాక్టర్ గారు. ఇప్పుడు అతనికి ఆరోగ్యం కూడా కుదిరిపడిందండి. ఒకవేళ తన ఆరోగ్యం బాగుపడితే తిరిగి జైలుకి వెళ్ళాలి, కానీ డాక్టర్ సునీల్ అతని వెంట ఎందుకు తీసుకెళ్తాడు? అది నాకెలా తెలుస్తుంది సార్? ఇవన్నీ మీరు అతన్ని అడగాలి. నాకు తెలుసున్నంత వరకు ఆయన వేరే విధంగా వైద్యం చేస్తున్నట్టున్నారు. చూడండి, అసలు ఇతనికి ఉన్న జబ్బేంటి? ఆయనకి మైండ్ పనిచేసి సార్, అంతా మర్చిపోతుంటారు. కానీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? చెప్పాను కదా సార్, నాకేం తెలీదు. డాక్టర్ గారు అతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రాలేదండి. ఎప్పుడు ఫోన్ కూడా చేయలేదు. అంటే డాక్టర్ సునీల్ జగ్గాని తీసుకుని పారిపోయాడు. ఇందులో ఏదో పెద్ద కిటికే ఉంది. అంత పెద్ద నేరస్తుడు హాస్పిటల్ నుంచి పారిపోయాడు. సరే, ఏసీపీ సార్కి కాల్ చేసి వస్తాను సార్. ఈ జగ్గా అసలు పేరేంటి? అసలు పేరా అంటే ఇక్కడ జగ్గానే రాస్తుంది సార్. జగ్గా. అరే, జగ్గా అని చెప్పిస్తారేంటి? జగ్గాకి ముందు కానీ వెనక కానీ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. మాకేం తెలుసు సార్. కనీసం మీ దగ్గర ఆ డాక్టర్ సునీల్ అడ్రస్ అయినా ఉందా? అది కూడా లేదా? సార్, మీకెన్నిసార్లు చెప్పాలి? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు. నేను నిజం చెప్తున్నాను. ఇంకా ఆ గోకుల్ రోడ్డులో ఉన్న బంగళాలు 4 నెలలుగా ఎవరు ఉండట్లేదు. నేను అసలు అక్కడికి వెళ్ళడమే లేదు. ఇప్పుడు ఆ నిశాంత్ బ్రతికుంటే నిజాలన్నీ చిటికలో తెలిసిపోయేవి. తెలుసా, నిన్ను అడగాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. సార్, ఇందులో నేను చేసిన నేరమేముంది? అతను మీ ముందే చనిపోయాడు. పైగా అక్కడ నేను లేను కూడా. వాడెవడో చస్తూ నన్ను బలి చేశాడు. సార్, అది డాక్టర్ సునీల్ అడ్రస్ దొరికింది సార్. గుడ్, ఎక్సలెంట్ వర్క్. ఇంకో పని ఉంది. అక్కడ కూర్చున్న డాక్టర్ ఉన్నాడే, అతని మీద నిఘా పెట్టండి. అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలి. ఎవరు మీరు? ఇంకా మేము బెల్లు కూడా కొట్టలేదు. అంటే మీకు ముందే తెలుసా మేము వస్తున్నామని? లేదు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. ఇంతకీ మీరంతా ఎవరు? మేం సిఐడి ఆఫీసర్స్. ఓహో,
సిఐడి వాళ్ళ. కానీ నేను మీకేం కంప్లైంట్ ఇవ్వలేదే. మేము డాక్టర్ గారిని కలవడానికి వచ్చాం. కానీ ఆయన ఇంట్లో లేరు. ఆయనకేం కాలేదు కదా. అదేంటి మమ్మల్ని అడుగుతున్నారు? ఆయన భార్య మీరు కదా. ఏంటి మీరనేది? నేను మిమ్మల్ని కాక ఇంకెవరిని అడుగుతాను చెప్పండి. తను బయటికి వెళ్ళి చాలా రోజులైంది, తిరిగి రాలేదు. తను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అసలేవి అర్థం కాకుండా ఉంది. నేనెక్కడికి వెళ్ళు, ఎక్కడని వెతకను. ఎక్కడి నుంచి తిరిగి రాలేదు? తను హాస్పిటల్ నుంచి ఎవరో పేషెంట్ ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అవును అతనే. కొన్ని రోజులు ఆయన ఇక్కడికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ తర్వాత అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారో ఏం చేశారో తెలియదు నాకు. అసలు ఎందుకు తీసుకొచ్చారో ఎందుకు తీసుకెళ్లారో అసలు నాకేం అర్థం కాలేదు. కానీ ఎటెళ్ళాడు? ఏదో ఒకటి చెప్పుంటాడు కదా మీకు. అసలేమీ చెప్పకుండానే వెళ్ళాడా? నాకు కొంతవరకే తెలుసు తను ముంబైలోనే ఎక్కడో ఉన్నాడని. కానీ తను వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు. చివరికి నేనే ఎన్నోసార్లు తన ఫోన్కి ట్రై చేశాను. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది. విచిత్రంగా ఉంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. రిలాక్స్, మీరేం బాధపడకండి. మేము మీ హస్బెండ్ను వెతకడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మెదడు సరిగా పనిచేయని ఒక పేషెంట్ని ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ తనని ఎక్కడికో తీసుకెళ్ళడం ఏంటి? భలే విచిత్రంగా ఉంది. నీ భర్త ఎక్కడా అని తన భార్యను అడుగుతుంటే తిరిగి ఆ క్వశ్చన్ మనకే వేస్తుంది. ఇంకా ఆవిడ ఏమంటుందంటే నా భర్త దొరికితే నాకు చెప్పండి అని. అరే అతను దొరికితే కేసు సాల్వ్ అయిపోతుంది కదా. నా భర్త ఎక్కడా అంట. అతనేమైనా చాక్లెట్ ఆ జేబులో పెట్టుకోవడానికి? సార్, అక్కడ ఆమె చాలా బాధపడుతోంది. తన హస్బెండ్ అంత సడన్ గా ఎలా మాయమయ్యాడో తనకే తెలియదంటోంది. చూడు కావేరి, తన టెన్షన్ లో ఉందని నేను ఒప్పుకుంటాను. మనం కూడా టెన్షన్ లో ఉన్నాం కదా. ఆ డాక్టర్ అసలు ఇలా ఎందుకు చేశాడా అని. అతను ఆ జగ్గాను మెంటల్ హాస్పిటల్ నుంచి బయటికి ఎందుకు తీసుకొచ్చినట్టు? చాలా పెద్ద నేరం చేశాడు సార్. కానీ సార్, ఈ సునీల్ జగ్గాన్ ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు? తెలిస్తే కదా. ఒకవేళ తన మొబైల్ ఆన్ చేసి ఉంటే వెతికేవాళ్ళం. సార్, నాకేమనిపిస్తుందంటే ఈ జగ్గానే సునీల్ని హత్య చేసి ఆ తర్వాత మొబైల్ని పగలగొట్టాడు అనిపిస్తోంది. అయ్యుండొచ్చు సార్. ఒకవేళ ఈ సునీల్ చనిపోయి ఉంటే ఈ జగ్గా వేసిన గుర్తులు తెలుసుకోవడం మనకి చాలా కష్టం అవుతుంది సార్. బ్యూరోలో ఇలాంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు కావేరి. ఈ బ్యూరోలో సెంటిమెంట్లకు తావులేదు. మన సిఐడి వాళ్ళకు అసాధ్యమన్న మాటే లేదు. ఇప్పుడు ఏం జరిగిపోయిందని వరి అవుతున్నారు? మన దగ్గర నిషాద్ శవం ఉంది కదా. అతని శవంతో పాటుగా అడ్రస్ కూడా ఉంది. ఉన్నాయా లేవా? ఎస్ సార్. ఇంకా మనకు దొరికిన ఆ ఫోటో తన భార్యది. అందులో ఆమె వేరే అతనితో కదా ఉంది. అవునవును, ఆ ఫోటోనే. ఎవరో డిటెక్టివ్ లేదా ఫోటోగ్రాఫర్ తీసుంటాడే ఆ ఫోటోనే. వెళ్ళండి, వెళ్ళి సిటీ అంతా వెతకండి. ప్రతి ఫోటోగ్రాఫర్, ప్రతి డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో ఎవరు తీసారో కనుక్కోండి. ఓకే సార్. ఇప్పటి వరకు మీరు బ్యూరోలో ఖర్చిన కన్నీళ్లు కాస్త తుడిచి వెళ్ళండి. చూసావుగా, లోపలికి వెళ్ళాడు. డిటెక్టివ్ పస్తూఫీ. కావేరి, డిటెక్టివ్ పస్తూఫీ హత్య జరిగింది.
ఇతని తలపై బలంగా కొట్టి చంపారు. బాడీ వేడిగానే ఉంది. హత్య ఇప్పుడే జరిగింది. అంటే సార్ మనం ఇతన్ని వెతుకుతున్నట్టు ఎవరికో తెలుసుంటుంది. అందుకే అతను నీకు ఎప్పటికీ మాట్లాడకుండా చేశారు. ఒకవేళ ఈ ఫోటోగ్రాఫ్ ఇతనే తీయొచ్చేమో. ఈ ఆఫీస్ మొత్తం జాగ్రత్తగా చెక్ చేయండి. Yes, sir. ప్రతి పేపర్ని జాగ్రత్తగా పరిశీలించండి. సార్ ఒకసారి చూడండి. ఓ, ఇవి అవే ఫోటోగ్రాఫ్స్ నిశాంత్ ఇంట్లో దొరికాయంటే అయితే ఈ ఫోటోలు ఇతనే తీసుంటాడు. ఇదేంటి అసైన్మెంట్ ఫ్రెండ్ ఇచ్చా? సార్ ఒకవేళ పాండిత్యాన్ని ఈ ఫోటోలు తీసుండొచ్చేమో. నిశాంత్ వైఫ్ ఫోటోలు ఈ ఫ్రెండ్ ఇచ్చా ఎందుకు తీసినట్టు? సార్ ఒకవేళ నిశాంత్ వైఫ్తో పాండిత్యకి ఎఫ్ఐఆర్ ఉందేమో. అంటే పస్తూఫీ హత్య ఈ ఫ్రెండ్ ఇచ్చానే చేసుంటాడు. ప్రణీత్కి ఫోన్ చేయాలి. ప్రణీత్ ఎక్కడున్నావు? మేము అతను క్లినిక్ దగ్గర బయటే ఉన్నాం సార్. డాక్టర్ లోపల ఉన్నాడు. ఓ పంచి, నువ్వు వివేక్ లోపలికి వెళ్ళి అతను ఉన్నాడేమో చూడండి. అతను ఉన్నాడు సార్, మా ముందే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూడు తొందరగా. సార్ సార్ జాగ్రత్త సార్. అరే ఎవరు మీరు? అలా లోపలికి వెళ్ళిపోతారేంటి? చెప్పండి ఎవరు మీరు? అది చనిపోవచ్చు. అర్జెంట్గా డాక్టర్ గారిని కలవాలి. సార్ సార్ ఏంటి? కానీ మీరు చూస్తున్నారుగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. త్వరగా చూడండి ప్లీజ్. ఇంత బలంగా బండగా ఉన్న మనిషి ఎలా చనిపోతాడు? చూడండి, జోకులు వేసుకునే టైం కాదు. లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు. ఏమైనా కావచ్చు. ప్లీజ్ ఇక్కడే చనిపోవచ్చు. మమ్మల్ని లోపల పోనివ్వండి ప్లీజ్. లోపలికి తీసుకెళ్ళండి. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రండి సార్, మిమ్మల్ని నేను బతికించుకుంటాను. రండి సార్. సార్ సార్ కొంచెం ఓపిక పట్టండి సార్ ప్లీజ్ సార్. ఒక నిమిషం. డాక్టర్ గారు ఇతను ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? డాక్టర్ సార్ అతని పరిస్థితి బాగాలేదు సార్. ప్లీజ్ ఏదైనా చేయండి. చూడు, అపాయింట్మెంట్ లేకుండా లోనికి రాకూడదు. చూస్తుంటే అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్టుంది. అతనికి నేను బాగానే ఉన్నాను. నీ రోగం కుదర్చడానికే వచ్చాం మేము సిఐడీస్. మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను మళ్ళీ పిలుస్తాను. వివేక్ అంటే ఇదన్నమాట సంగతి. మూసుకుని అక్కడే కూర్చో. ఓకే, కూర్చునే ఉందాం. నేనేదైతే అనుకున్నానో అలాగే జరుగుతోంది. నేను ఎలా అనుకున్నానో అలాగే జరగాలి. కమాన్ ఆఫీసర్, తలుపు మూసేయ్ త్వరగా త్వరగా. వివేక్ ప్రణీత్ చెప్పు. వివేక్ మారిపోయాడు సార్. వివేక్ మారిపోయాడా? వివేక్ మారిపోవడం ఏంటి? సార్ అతనికి ఏదో అయింది సార్. వివేక్ ఏమైంది? ఓ మై గాడ్. ఓ పంచే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ప్రణీత్ ఏమైంది? వివేక్ ఎక్కడ? సార్ డాక్టర్ లోపలే ఉన్నాడు సార్. వివేక్ లోపలికి వెళ్ళాడు. ఉన్నట్టుండి ఏమైందో కానీ మన వివేక్ డోర్ క్లోజ్ చేశాడు సార్. మరి డాక్టర్ పాండిచా ఎక్కడ? లోపలే ఉన్నారు సార్. లోపల? డాక్టర్ పాండిచా తలుపు తీ డాక్టర్ పాండిచా. నేను సిఐడి జోసెఫ్ని మాట్లాడుతున్నాను. ఈ సునైన హత్య కేసులో నీ హస్తం ఉంది. డాక్టర్ పాండిచా తలుపు తీ. వివేక్ వివేక్ డాక్టర్ పాండిత్య గారి హస్తమేమీ లేదు. నేను మీకు ముందే చెప్పాను కదా వివేక్ ఏదో జరిగిందని. వివేక్ ఏం మాట్లాడుతున్నాను? వివేక్ చనిపోయాడు. వివేక్ ఏమైంది? పంచేద్దాం, నేను లోపలికి వెళ్ళి చూస్తాను. మీరు ఇక్కడే ఉండండి. లోపల ఏదైనా జరగచ్చు. వదులు. ఏంటిది? ఏం చేస్తున్నాను? అసలు లోపల ఏం జరుగుతుంది? వివేక్ మిమ్మల్ని కొట్టాడా సార్? ఆ గదిలో ఏదో జరుగుతోంది. ఏమైంది సార్? అదే అర్థం కావట్లేదు. ఏదో ఉంది. దానివల్ల నా మైండ్ అంతా పాడైపోయింది. ఒక పని చేయండి. ముందు పవర్ ఆపండి. పవర్ కట్ చేయండి త్వరగా. మెయిన్ స్విచ్ ఎక్కడ ఉంది? రండి, నేను చూపిస్తాను. ఓ పని చేద్దాం, టార్చ్ లైట్ తీసుకొస్తాను. లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే సార్. సార్ ఆర్ యు ఓకే? ఇదిగోండి సార్, వెళదాం పదండి. ఒక్క నిమిషం 1 minute. ప్రణీత్, నేను ముందు లోపలికి వెళ్తాను. నేను వెళ్ళి పిలుస్తాను, మీరు వచ్చేయండి.
ప్రణీత్ లోపలికి వచ్చే. ఇప్పుడు బానే ఉంది, ఇంతకు ముందులో లేదు. కంగారు పడకు, బ్రతికే ఉన్నాడు. కానీ బలంగా దెబ్బ తగిలింది. ఎందుకు డాక్టర్ ఏడి? డాక్టర్ తప్పించుకుపోయాడు, ఇక్కడి నుండే తప్పించుకుపోయాడు. ఇది అదే. ఇది చాలా ప్రమాదకరమైంది. దీని గురించి ఇంతకుముందే విన్నాను, కానీ ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాను. చాలా ప్రమాదకరమైంది. సార్ వీడు చాలా డేంజర్. వివేక్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. కానీ బ్రాండిచా ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు. అతని ఇంటికి వెళ్ళి చూద్దాం. కావేరి, నువ్వు వివేక్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఓకే సార్. త్వరగా. జాగ్రత్తగా చూడండి, ఇక్కడెక్కడో దాక్కుని ఉండొచ్చు. డాక్టర్ బ్రాండిచా. సార్ నాకైతే అతను ఇక్కడికి వచ్చినట్లు అనిపించట్లేదు. క్లినిక్ నుండి కూడా తప్పించుకున్నాడు. అతను ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. తొందరగా ఈ ఇల్లు మొత్తం వెతకండి. కమాన్. లావణ్య, ఏమైంది? ఎందుకు అంతలా అరిచావు? ఓ మై గాడ్, ఇంకో శవం? సార్ ఒకవేళ ఇది డాక్టర్ సునీల్ శవం అయితే కాదు కదా? కావచ్చు. ఓ, డాక్టర్ సునీల్ జగ్గా ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చేవాడనమాట, బ్రాండిచా దగ్గరికి. సార్ ఇతని చేతిలో ఏదో ఉంది. ఏంటో చూడది. సార్ డాక్టర్ సునీల్ విషం తాగాడు. అంటే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా? చాలా విచిత్రంగా ఉంది. డాక్టర్ సునీల్ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడా? అది కూడా విషం తాగి. అక్కడ డాక్టర్ బ్రాండిచా క్లినిక్లో ఉన్న డివైస్కు ఈ ఆత్మహత్యకు ఏదైనా సంబంధం లేదు కదా? ఈ బ్రాండిచాను ఎలాగైనా పట్టుకోవాలి. సార్ నాకు తెలిసి అతను పారిపోయి ఉంటాడు. చూద్దాం ఎంత దూరం పారిపోతాడో. అతని మొబైల్ని ట్రాప్ చేద్దాం. ఏంటిది? ఎవరు నువ్వు? నా కాలర్ పట్టుకున్నావేంటి? నేనెవరో ఇప్పుడే తెలుస్తుంది. డాక్టర్ బ్రాండిచా. ఏం డాక్టర్ గారు, సింగపూర్ వాతావరణం ఎలా ఉంది? సిఐడి వాళ్ళు సింగపూర్ చేరుకోలేరు అనుకున్నారా ఏంటి? ఏమనుకున్నారు? కాలర్ వదులు, ముందు నిన్నే. కాలర్ వదులు. జోసఫ్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇలా కాలర్ పట్టుకోవడం తప్పు కదూ? ఇదేనా నువ్వు ట్రైనింగ్ లో నేర్చుకుంది? నిజమే సార్, కానీ తొందరకి అతుకుపోయింది సార్. ఇక ఇప్పుడు చూడండి. చెప్తాను, అంతా చెప్పేస్తాను. ఒక్క నిమిషం. వివేక్, ఏం డాక్టర్ గారు? ఇప్పుడు చెప్పు బ్రాండిచా, నిశాంత్ వైఫ్ ఫోటో అంటే జగ్గా భార్య ఫోటో నువ్వు డిటెక్టివ్ పస్తుతో ఎందుకు తీయించావు? ఆమె నిశాంత్ భార్య కాదు. ఏంటి? ఆ సునైన నిశాంత్ భార్య కాదా? ఆమె నా భార్య. మరి నిశాంత్ ఇంట్లో ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఉంది. అదంతా ఓ నాటకం. ఆ నిశాంతో ఎదవా. అసలు వాడికి వాడి భార్య ఎవరో తెలీదు. అసలు వాడి భార్య ఉందా లేదా అని కూడా తెలీదు. వాడి భార్యను వాడెప్పుడో చంపేశాడు. మరైతే ఆ సునైన నిశాంత్ భార్య కాకపోతే సునైనాను నిశాంత్ ఎందుకు హత్య చేశాడు? నేనే చేయించాను. డాక్టర్ సునీల్ నిశాంత్ని వైద్యం కోసం నా దగ్గరికి తీసుకొచ్చాడు. నేనొక డివైస్ని ఉపయోగించి వాళ్ళిద్దరినీ నా వశం చేసుకున్నాను. తర్వాత నిశాంత్ని జగ్గాగా మార్చి
నా భార్యని చంపించాను కానీ తర్వాత ఏమైందో తెలీదు. వాడు ఆ జగ్గగాడు ఆ శవాన్ని ఎక్కడ పాతి పెట్టాడో వాడెక్కడికి వెళ్ళాడో తెలీదు. తిరిగి నా దగ్గరికి రానేలేదు. చూసావా పైవాడి లీలలు? హత్య చేసి మాయమైన జగ్గాకు 1 month తర్వాత యాక్సిడెంట్ అయింది. ఎవరిని పిలిచాడో తెలుసా? సిఐడిని. సిఐడి వాళ్ళ మూలంగా ఎవరు ఇరుక్కున్నారు? నువ్వు. ఇక జీవితాంతం జైల్లో కూర్చొని ఏడువు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.